పార్లమెంట్ ఎన్నికల తేదీ దగ్గర పడడంతో ప్రధాన పార్టీలు అయితే ఇప్పటికీ ప్రచారాన్ని ముమ్మరం చేయడం జరిగింది. ఇటు మనతో పాటుగా బీజేపీ ఆదిలాబాద్ లోక్సభ అభ్యర్థి కూడా నాగేష్ గారు ఉన్నారు. ముఖ్యంగా తన ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? దాదాపుగా నెల 10 రోజులు అవుతా ఉంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా సమావేశాలు ఏర్పాటు పూర్తి చేసుకొని, మండల స్థాయి సమావేశాలు కూడా పూర్తి చేసుకొని, గ్రామాల వారీగా ప్రచారం ప్రజల్ని కలిసే కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా మంచి రెస్పాన్స్ ప్రజల్లో వస్తూ ఉంది. అందరూ కూడా మన 4 నెలల కింద జరిగినటువంటి ఎన్నికల్లో స్థానికంగా ఉన్నటువంటి విషయాల పట్ల, లేకపోతే కొన్ని మాటల పట్ల ఆకర్షితులై ఇక్కడ స్థానికంగా వాళ్ళు ఓట్లు వేసిన ఆ రోజే వాళ్ళు చెప్పారు, మళ్ళీ ఇప్పుడు మేము రాష్ట్రంలో గల్లీలో ఏదున్నా ఢిల్లీలో మాత్రం భారతీయ జనతా పార్టీనే రావాలని చెప్పేసి ఆ రోజు చెప్పినాం. మళ్ళా చెప్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పేసి కోరుకుంటున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరూ, అంటే ఏ వయసులకు తేడా లేకుండా, జెండర్కు తేడా లేకుండా, కులాలకు తేడా లేకుండా అన్ని సామాజిక వర్గాలన్నీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన నిలబడడానికి, ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇలాంటి ఏవైతే స్థలాలు ఉన్నాయో వాటిని పరిరక్షించుకోవడం, అంటే అటు రామ్జీ గోండ్ కావచ్చు, లేకపోతే ఇలాంటి అమరవీరుల యొక్క ఇది కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కోట కావచ్చు, ఏదేమైనా వీటన్నిటిని పరిరక్షించే బాధ్యతగా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా మనకి వీలవుతూ ఉందో, ఎందుకంటే ఒక సర్క్యూట్ మాదిరిగా స్మృతివనాలను చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నక్సల్స్ ఏరివేత పేరు మీద బూటెక్ వెనకంటర్లో గిరిజనులను ఎక్కువనే చంపేస్తున్నటువంటి ఒక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో దీని ఏ విధంగా మీరు మాట్లాడుతారు? అంటే ఇప్పుడు ఒకటి, మన ప్రాంతంలోనైతే అలాంటి ఎక్కడ కూడా జరగలే. ఎందుకంటే ఇటు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్రమే డైరెక్ట్గా పూర్తి అంటే పరిపాలనలో పూర్తిగా తన ఆజమాయిషిలో తీసుకోదు. ఇలాంటి యాక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క అండదండలతోటి, ప్రభుత్వం యొక్క స్థానిక ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచనకి అనుగుణంగానే వారి డైరెక్షన్స్ తోటే పనిచేస్తాయి తప్ప, ఎందుకంటే ఈ లా అండ్ ఆర్డరు లేకపోతే ఇలాంటి విషయాల్లో తప్పకుండా 2 కేంద్రము రాష్ట్రాలు 2 కలిసే చేస్తాయి తప్ప డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం అని చెప్పడానికి లేదు. ముఖ్యంగా మీ ప్రచారానికి ఎవరెవరు అగ్రనేతలు ఆదిలాబాద్ పార్లమెంట్లో ప్రచారం చేయబోతున్నారు? మాకు ఇప్పటికే, ఎందుకంటే నోటిఫికేషన్ రాకముందే, షెడ్యూల్ రాకముందే గౌరవ ప్రధాని గారు వచ్చారు, అదే మాదిరిగా అమిత్ షా గారు వచ్చారు. నామినేషన్ కూడా అగ్రనాయకులు రాబోతూ ఉన్నారు. మేము ఇప్పుడే చెప్పడం భావ్యం కాదు, కానీ అందరూ, ఎందుకంటే మాకొకటే, ఈసారి ముచ్చటగా 3వ సారి ప్రధాని మోడీ కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అదే మాదిరిగా మా పెద్ద నాయకత్వం కూడా కోరుకుంటా ఉంది. అబ్కీ బార్ 400 పార్లో భాగంగా అనేకమంది, ఎందుకంటే మాకు జాతీయ నాయకత్వం కూడా ఈ ప్రాంతంలో, అంటే ఆదిలాబాద్ సెగ్మెంట్లో రాబోతూ ఉన్నారు. తొందరలోనే వారి యొక్క వివరాలు కూడా చెప్తాం. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే కేంద్రానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ప్రధానంగా రైల్వేస్కి సంబంధించింది, నేషనల్ హైవేస్కి సంబంధించింది, అదే మాదిరిగా ఎడ్యుకేషన్ సిస్టమ్, అదే మాదిరిగా ఇరిగేషను, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి విషయాలు. దాంతోపాటుగా ఇళ్ళ విషయంలో, ఎందుకంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పూర్తిగా ఏదైతే రావాల్సినవి ఉన్నాయో, మనకు అవసరాలు ఉన్నాయో, వాటన్నింటినీ నా సెగ్మెంట్లో తీసుకురావడానికి నా వంతుగా కృషి చేస్తా. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు, 15 స్థానాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని చెప్పేసి ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ. ఏ విధంగా మీరు రిసీవ్ చేస్తారు? అంటే అలాంటప్పుడు ఒకటే, మాకు గెలిపించండి,
కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని చెప్పేసి ఒక పక్క మాట్లాడుతున్నాడు. అంటే అలాంటప్పుడు వాళ్ళకి అనుమానం ఉంది, మేము గెలవలేము, నేను చెప్పినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ పూర్తి కావాలంటే నాకు గెలిపించండి, నిధులు తీసుకొస్తా ఉంటా ఉన్నాడు. అంటే ఆయనకే పూర్తిగా క్లారిటీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ 12 సీట్లు ఈ రాష్ట్రంలో గెలవబోతూ ఉంది. దేశంలో 400 ఎక్కువగా పైన మేము గెలవబోతున్నాం. ఇది ముఖ్యంగా నాగేష్ గారు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంటు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రానున్న రోజుల్లో బీజేపీ గెలుస్తుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వ సారి ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస ఆదిలాబాద్.